మెగాస్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ పనులైతే వేగంగా జరుగుతుంది. ఇది సందీప్ మార్క్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. మరి ఈ సినిమా తర్వాత డార్లింగ్ ఇమేజ్ కూడా మారిపోతుంది. యానిమల్ డోస్ను మించి హీరో రోల్ ఉండబోతుంది అన్నది వాస్తవం. ఇక 5 అడుగుల రణబీర్ కపూర్నే ఆ రేంజ్లో హైలైట్ చేశారంటే 7 అడుగుల ప్రభాస్ని ఇంకే రేంజ్లో చూపిస్తాడో ఊహకు కూడా అందట్లేదు. ఇక హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో తిరిగి చూసే పనే లేదు. ఇప్పటికే కాప్ రోల్ పోషిస్తున్నట్లు లీక్ చేసేశాడు మన సందీప్. ఆ రోలు చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పాడు. ఇక సామాన్య మానవుడి పాత్రనే పవర్ఫుల్గా డిజైన్ చేసే సందీప్ రక్షణ అధికారాలున్న పోలీస్ పాత్రను ఇంకే రేంజ్లో లేపుతాడో ఊహకే వదిలేయాలి. ఇంకా తాజాగా డార్లింగ్ రోల్కి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా లీక్ అయిందండోయ్. స్పిరిట్లో ప్రభాస్ మొత్తం 3 పాత్రలు పోషిస్తున్నాడని టాక్ అయితే వినిపిస్తుంది. పోలీస్ పాత్రతో పాటు లవర్ బాయ్, గ్యాంగ్స్టర్ రోల్ కూడా పోషిస్తున్నాడు. ఇక గ్యాంగ్స్టర్ రోలకు సంబంధించి విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ కూడా ప్లాన్ చేశాడట. ఇక ప్రభాస్ లైనప్ లో ఉన్న చిత్రాలు పూర్తి చేసిన వెంటనే ఆ పాత్రకు సంబంధించిన శిక్షణ కోసం జపాన్ వెళ్ళబోతున్నాడట. అక్కడ ట్రైనింగ్ పూర్తయిన వెంటనే రష్యాలో కూడా అదే పాత్రకు మరికొంత శిక్షణ తీసుకుంటాడని సమాచారం. మరి ఇదే నిజమైతే ప్రభాస్ కూడా రికార్డు పుట్టలోకి ఎక్కినట్లే. ఇంతవరకు ప్రస్తుత జనరేషన్ హీరోల్లో ఎవరు కూడా త్రిపాత్రి అభినయం ప్రయత్నించిందే లేదు. బన్నీ 22లో ఆ ఛాన్స్ తీసుకున్నట్లయితే ప్రచారంలో ఉంది. కానీ ఆ విషయాన్ని మేకర్సే ధృవీకరించాలి. అదే జరిగితే బన్నీ పేరిట ఆ రికార్డు ముందుగా నమోదవుతుంది. ఎందుకంటే స్పిరిట్ కంటే ముందే బన్నీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 2వ స్థానంలో ప్రభాస్ నిలుస్తాడు.